ఏం రోయ్, చాలా రోజులు కనిపించవు. ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? ఇయ్యా సూపర్గా ఉన్నాను మామా. నువ్వెలా ఉన్నావు? ఏం చెప్పనరా, అదే బోరింగ్ జాబ్ రా. మా నాన్న ఇచ్చిన డబ్బులు పెట్టుబడి పెట్టి ఏదైనా న్యూ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను రా బిజినెస్ కోసం. సరే, ఏదో ప్లాన్ చేసావు కదా, సెట్ చేద్దాం, కంగారు పడుకు. ఏం సెట్ చేయడం రా, పెట్టుబడి పెట్టి బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తాం. పెట్టిన తర్వాత కానీ అటు ఇటు అయ్యిందే అనుకో. వావ్, వెరీ గుడ్ ఐడియా. కంగారు పడకరా, అన్నీ అవే అవుతాయి. ఏం చేసినా సరే పక్కాగా ప్లాన్ చేసి చేద్దాం, ఓకేనా? డోంట్ వరీ. ఇంతకీ ఎప్పుడు మొదలు పెడదాం అనుకుంటున్నాం? ఎప్పుడో అనేంత టైం లేదురా నాయన, అర్జెంటుగా స్టార్ట్ చేయాలి. మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ మంత్లోనే స్టార్ట్ చేస్తా. ఓకే, వెరీ గుడ్. కానీ జాగ్రత్తగా ఆలోచించి చేయి మామా. ఇంతకీ నువ్వేం చేద్దాం అనుకుంటున్నారా? ఏదో ప్లాన్ చేసే ఉంటావుగా. నా దగ్గర పెట్టుబడి ఎక్కడుందిరా నాయన? ఏదో సాదా సీదాగా పెట్టుబడి లేని బిజినెస్ ఒకటి అనుకుంటున్నా, చూద్దాంలే. లైఫ్లో ఏది కూడా ఈజీగా వర్కౌట్ అవ్వదు. హాయ్, హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్నో ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడే చూసారు ఇద్దరు కార్టూన్ క్యారెక్టర్స్, ఫ్రెండ్స్ అయితే మాట్లాడుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ అందులో ఫస్ట్ ఫ్రెండ్ మొదటి పర్సన్ అంటున్నారు, నేనైతే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను, జాబ్లో బోరింగ్గా ఉంది, నా దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్తో ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. సో అతను అనుకున్నట్లుగానే తను ఉండే ఏరియాలోనే ఒక షాప్ అయితే తీసుకొని బిజినెస్ అయితే స్టార్ట్ చేశాడు. ఒక ఎగ్జాంపుల్, ఒక ఎలక్ట్రికల్ షోరూమ్, ఎలక్ట్రికల్ షాప్ ఆర్ సంథింగ్ ఎల్స్, ఏదో ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశాడు. 6 months గడిచింది. 6 months పాటు చాలా బాగా బిజినెస్ అయితే రన్ అయింది. తను ఉండే ఏరియాలో అందరు కస్టమర్స్కి అతని షాప్ అనేది అలవాటు అయ్యింది. కస్టమర్ బేస్ సంపాదించుకున్నాడు. నెమ్మదిగా బిజినెస్ అనేది ఇంప్రూవ్ అయింది. ప్రాఫిట్స్ ఎర్న్ చేయడం అనేది స్టార్ట్ చేశాడు. సో 6 months గడిచేసరికి అతను వచ్చిన ప్రాఫిట్స్తో ఒక చిన్నపాటి ప్రాపర్టీ ఒకటి కొనడానికి ప్లాన్ చేసుకున్నాడు. తన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నాడు. లైఫ్ అయితే ఏకదం బిందాస్గా ఖుషీగా సాగుతుంది. అండ్ ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు, సెకండ్ పర్సన్ ఉన్నారు. అతను కూడా మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, నేను కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పి సెకండ్ పర్సన్ కూడా ఇంతకుముందు డిస్కషన్లో చెప్పడం జరిగింది. సో అతను కూడా ఫస్ట్ పర్సన్ ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేశారో అదే టైంలో ఈ సెకండ్ పర్సన్ కూడా బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. అయితే ఇతని దగ్గర పెట్టుబడి అనేది లేదు. ఇతను తెలివితేటలే పెట్టుబడిగా పెట్టి ఒక ఆన్లైన్ బిజినెస్ అనేది, ఒక ఈకామర్స్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అదండి, పెట్టుబడి లేకుండా ఈకామర్స్ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేశాడు అని అనుకోకండి. దాని గురించే నేను మీకు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. సో ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశాడు. 6 months గడిచింది. కానీ ఏంటంటే అనుకున్న రేంజ్లో సక్సెస్ అయితే కాలేదు. బిజినెస్ అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే లేదు కాబట్టి సో లాస్ అన్నది లేదు, కాకపోతే ఎర్నింగ్స్ అన్నది లేదు. తన 6 months పాటు పడిన శ్రమ, ఎఫర్ట్స్ అన్నీ కూడా వృధా అయిపోయినాయి. అయితే ఇతను ఒక జాబ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఈ బిజినెస్ మీద ఫుల్ హోప్స్ పెట్టుకోకుండా ఒక జాబ్ కూడా చేస్తున్నాడు ప్యారలల్గా. సో జాబ్ ఉండడం వల్ల మంత్లీ ఇన్కమ్ అయితే వస్తుంది. సో ఫ్యామిలీని ఏదో విధంగా అలా మేనేజ్ చేస్తూ వస్తున్నాడు. అయితే 6 months తర్వాత పరిస్థితి అయితే 1 year గడిచింది. 1 year తర్వాత మొదటి పర్సన్ ఎవరైతే ఉన్నారో లాభాల్లో, ప్రాఫిట్స్లో రన్ చేస్తున్న బిజినెస్ ఏదైతే ఉందో నెమ్మదిగా కొంచెం బిజినెస్ అనేది డౌన్ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇతని దగ్గర ఎవరైతే వచ్చి వస్తువులు, ప్రోడక్ట్స్ పర్చేస్ చేసేవారో వాళ్ళంతా ఇతని దగ్గరకు రావడం మానేశారు. ఎందు గురించి అంటారా, వాళ్ళ ఏరియాలో ఇతను షాప్ పెట్టినట్లే అదే ఏరియాలో ఇంకొక ఇద్దరు కూడా ఈ 1 yearలో బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. ఇతనికి కాంపిటీటర్గా ఇంకొక 2 shops అయితే ఓపెన్ అయ్యాయి. ఇతని దాకా వచ్చే కస్టమర్స్ కొంతమంది మధ్యలోనే ఆగిపోయి కొత్తగా ఓపెన్ అయిన షాప్స్లో పర్చేస్ చేయడం స్టార్ట్ చేశారు. ఇతని బిజినెస్ అనేది డౌన్ఫాల్ అయ్యింది. సో ఆబ్వియస్లీ సేల్స్ తగ్గింది, ప్రాఫిట్స్ తగ్గాయి. ఆల్రెడీ ఇతనికి ఉన్న కమిట్మెంట్స్కి, ఇతని లైఫ్ స్టైల్కి ఇతనికి వచ్చే ఇన్కమ్ అనేది సరిపోవడం లేదు. కొద్దిగా ఇబ్బందులు పడడం అయితే స్టార్ట్ అయింది. అయితే ఈ రెండో పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని బిజినెస్ ఎలా ఉంది అంటే 1 year గడిచేసరికి అతని బిజినెస్ చాలా బాగా పికప్ అయింది, చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది. ప్రాఫిట్స్ అనేవి చాలా బాగా వస్తున్నాయి. అయితే ఈ 1 yearలో ఏం జరిగింది, అతని బిజినెస్ ఎట్లా సక్సెస్ అయ్యింది అనేదే నేను మీకు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో అయితే కొంచెం లెంగ్తీగా అనిపించవచ్చు, మీకు అర్థం కావడం కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే కొంచెం లెంగ్తీ అవ్వచ్చు. దానిని మీరు నెగిటివ్గా తీసుకోకండి. వీడియో అయితే కనుక చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. మీకు ఉపయోగపడే సబ్జెక్ట్ ఇది. అదైతే నేను పక్కాగా చెప్పగలను. పూర్తిగా చూసి అర్థం చేసుకోండి. అఫ్కోర్స్ ఇదైతే కనుక కొత్త కాన్సెప్ట్ అయితే ఏం కాదు, ఇంతకు ముందు నుంచి ఆల్రెడీ ఉన్న ప్రాసెసే. కాకపోతే ఏ విషయమైనా సరే మనకి తెలియనంత వరకు మనకి అది కొత్తదే కాబట్టి
తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియోలో దాని గురించి మాట్లాడబోతున్నాను. సో ఇక ఆలస్యం చేయకుండా అదేంటనేది చెప్తున్నాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అసలు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి ఇక్కడ చూస్తే, డ్రాప్ షిప్పింగ్లో మేజర్గా 3 రూల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నెంబర్ 1 కస్టమర్, అండ్ సెకండ్ వన్ వచ్చి ఆన్లైన్ స్టోర్. ఆ ఆన్లైన్ స్టోర్ అనేది మనం డిజైన్ చేసుకున్న ఒక కస్టమైజ్డ్ ఆన్లైన్ స్టోర్ అనమాట. దాని గురించి నేను మీకు చెప్తాను. అండ్ థర్డ్ వన్ వచ్చి సప్లయర్ అంటే ఈ సప్లయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనకి ప్రోడక్ట్స్ అనేవి సప్లై చేస్తూ ఉంటారు. దాని ద్వారానే మనం బిజినెస్ అనేది జనరేట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, జనరల్గా ఫిజికల్గా ఉన్న ఒక ఏ స్టోర్లోనైనా కూడా ఇట్లాగా మనం ప్రోడక్ట్స్ అనేవి ముందుగా పర్చేస్ చేసి, హోల్సేలర్ దగ్గర పర్చేస్ చేసి మన షాప్లో వాటిని డిస్ప్లే చేస్తూ కస్టమర్స్కి సేల్ చేసి వాటిపైన వచ్చే ప్రాఫిట్స్ని మనం ఎర్న్ చేస్తూ ఉంటాము. అది ఒక రకమైన బిజినెస్ అయితే, ఇప్పుడు మనం మాట్లాడుకునే డ్రాప్ షిప్పింగ్ ఏదైతే ఉంటుందో ఇది కంప్లీట్గా డిఫరెంట్ ఫ్రెండ్స్. ఈ ఫిజికల్ షాప్ లాగా దీనికి ఒక ప్లేస్ అంటూ అవసరం లేదు. ముందుగా షాప్లో ప్రోడక్ట్స్ కోసం పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అంత ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక మన ఈ ఆన్లైన్ బిజినెస్కి పెట్టాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా సప్లయర్స్ దగ్గర మనం ప్రోడక్ట్స్ని మన వెబ్సైట్లోకి మన ఆన్లైన్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో చెప్పాను కదా ఫ్రెండ్స్, మనం ఆన్లైన్ వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది, కస్టమైజ్డ్ వెబ్సైట్. ఆ వెబ్సైట్లోకి సప్లయర్స్ ద్వారా మనం ఏ ప్రోడక్ట్ అయితే అమ్మాలనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్స్ యొక్క డిస్ప్లే ఇమేజెస్ని అందంగా కస్టమర్స్కి చూడగానే అట్రాక్టివ్గా ఉండేలాగా ప్రైస్ ట్యాగ్స్తో సహా మనం డిస్ప్లే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సప్లయర్స్ దగ్గర చాలా ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనకు కావాల్సిన కేటగిరీని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవడమే. ఆ ప్రోడక్ట్ మన వెబ్సైట్లో డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్, ఇంతకుముందు చూపించినట్లుగా. అట్లా మనం ఎంత అందంగా ఎలాంటి ప్రోడక్ట్స్ మన కస్టమర్స్కి మనం ఎలాంటి ప్రోడక్ట్స్ అమ్మాలనుకుంటున్నాం, మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు అన్నది బేస్ చేసుకొని మనం అందంగా మన వెబ్సైట్ని డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లా డిజైన్ చేసుకున్న తర్వాత కస్టమర్స్ మన వెబ్సైట్కి విజిట్ అయ్యేలాగా ట్రాఫిక్ అనేది మన వెబ్సైట్కి ఉండేలాగా మనం మన వెబ్సైట్ని, మన ఆన్లైన్ స్టోర్ని మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్లో మేజర్ రోల్ అయితే కనుక ఇదే ఫ్రెండ్స్, మార్కెటింగ్ చేసుకోవాలి. మన వెబ్సైట్ గురించి, మన ప్రోడక్ట్స్ కోసం, మన బిజినెస్ కోసం అందరికీ తెలిసేలాగా మనం ఎన్ని రకాలుగా చేయగలుగుతామో అన్ని రకాలుగా మనం మార్కెట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్లో ఎవరైనా కస్టమర్ ప్రోడక్ట్ని ఆర్డర్ చేస్తే ఆ ప్రోడక్ట్ డైరెక్ట్గా కస్టమర్ అడ్రస్కి మన తరఫున మన సప్లయర్ నుంచి డైరెక్ట్గా డెలివరీ వెళ్తుందన్నమాట. మన రోల్ ఇందులో ఓన్లీ మార్కెటింగ్ వర్కే ఉంటుంది. డెలివరీకి సంబంధించిన మొత్తం వర్క్ అంతా కూడా మన సప్లయర్సే చూసుకుంటారు. అట్లా ఎందుకు చేస్తారు అంటే అదే సప్లయర్కి మనకి మధ్యలో ఉన్న డీల్ ఫ్రెండ్స్. దాని గురించి మనం సప్లయర్స్తో సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. దానికోసం కొన్ని టారిఫ్ ప్లాన్స్ అయితే ఉంటాయి. అవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం లేదు, దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఏదైనా ఆర్డర్ వస్తే ఇక్కడ చూడండి, మీకు అర్థం అవ్వడం కోసం ఒక ఇమేజ్లో క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక కస్టమర్ అయితే ఉన్నారు. కస్టమర్ 200 రూపీస్కి ఒక ప్రోడక్ట్ అయితే మన ఆన్లైన్ స్టోర్లో ఆర్డర్ చేశారు. అదే ప్రోడక్ట్ మనకి మన సప్లయర్ నుంచి 150 రూపీస్కి మాత్రమే వస్తుందన్నమాట. సో కస్టమర్ 200కి ఆర్డర్ చేసిన వెంటనే సప్లయర్ ఆ ప్రోడక్ట్ని కస్టమర్కి డైరెక్ట్గా డెలివరీ చేస్తారు. మధ్యలో మన ఇన్వాల్వ్మెంట్ అనేది ఏముండదు. జస్ట్ ఏంటంటే మనం కస్టమర్ నుంచి తీసుకున్న ఆర్డర్ని సప్లయర్కి ఫార్వర్డ్ చేస్తామంటే, ఇక్కడ మనం కస్టమర్ ఆర్డర్ని సప్లయర్ ద్వారా ఫుల్ఫిల్ చేస్తామన్నమాట. అదే డ్రాప్ షిప్పింగ్ అంటే. ఇట్లా డ్రాప్ షిప్ చేసినందుకు మధ్యలో మనకి మిగిలిన ప్రాఫిట్ 50 రూపీస్. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 50 రూపీస్. ఇట్లా మనం ఎన్ని ఎక్కువ ఆర్డర్ జనరేట్ చేయగలిగితే అంత ఎక్కువ ప్రాఫిట్ అయితే మనకి వస్తుంది. దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. అంటే మనకు ఆర్డర్స్ ఎక్కువగా రావాలంటే మన వెబ్సైట్ చాలా అందంగా కస్టమైజ్ చేసుకొని కస్టమర్స్ అందరినీ కస్టమర్ ట్రాఫిక్ అనేది మన వెబ్సైట్కి ఉండేలాగా మనం మార్కెటింగ్ చేసుకోవాలి. ఇంతకుముందున్న వీడియోలో సెకండ్ పర్సన్ చేసింది అదే. వెబ్సైట్ నీట్గా డిజైన్ చేశాడు. కస్టమర్స్ ట్రాఫిక్ ఎక్కువగా పెరిగేలాగా, విజిట్ అయ్యేలాగా మార్కెటింగ్ చేశాడు. దానికోసం బ్యాక్గ్రౌండ్ వర్క్ అతనికి 1 year పట్టింది. తర్వాత అయితే కనుక అది సక్సెస్ అయ్యింది.
సో ఫ్రెండ్స్, ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ అనేది అయితే ఇక్కడ అనాలిసిస్ చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అవుతూ వస్తుంది ఫ్రెండ్స్. లాస్ట్ 10 years నుంచి కూడా ఈ బిజినెస్ అనేది వరల్డ్ వైడ్ మొత్తం అంతా కూడా గ్రో అవుతుంది ఫ్రెండ్స్. ఇక ఫ్యూచర్లో అయితే ఈ ఇండస్ట్రీ చాలా బాగా సక్సెస్ అవుతుందని మనకి అనాలిసిస్ ద్వారా అర్థమవుతుంది. సో లో ఇన్వెస్ట్మెంట్తో చేసుకునే ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ. జస్ట్ మనం కొంచెం హార్డ్ వర్క్ చేస్తూ మార్కెటింగ్ చేసుకోగలిగితే చాలు ఈ డ్రాప్ షిప్పింగ్లో సక్సెస్ కావచ్చు. డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి, అది ఎట్లా వర్కౌట్ అయ్యింది, అతను ఎలా సక్సెస్ అయ్యాడు అనేది మీకైతే క్లియర్గా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీరు ఒకటైతే అర్థం చేసుకోండి, ఏంటి ఇంత సింపుల్గా చెప్పేసారు, ఇది ఏమైనా వర్కౌట్ అవుతుందా అంటే ఒకటైతే గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఏది కూడా ఈజీగా వర్కౌట్ అవ్వదు. సక్సెస్ అనేది ఈజీగా రాదు. ఏదైనా సరే మనం కష్టపడాలి, ఎఫర్ట్ పెట్టాలి, కష్టపడి సాధిస్తేనే సక్సెస్ అనేది మనకి దొరుకుతుంది. సో మీలో ఎవరైనా సక్సెస్ కావాలి అని అనుకుంటే మాత్రం పాజిటివ్గా తీసుకోండి, ట్రై చేయండి. మనం ఏదైనా ట్రై చేస్తూ ఉంటుండగా మనకి మధ్యలో కొన్ని హర్డిల్స్ అనేవి ఎదురవుతాయి. వాటినన్నిటినీ కూడా మీరు నెక్స్ట్ స్టెప్కి మైల్ స్టోన్ కింద తీసుకొని మళ్ళీ ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీరు సక్సెస్ అయితే కనుక అవుతారు, అది మాత్రం నేను పక్కాగా చెప్తున్నాను. అండ్ మన సైడ్ అంటే సౌత్ ఇండియాలో మన సైడ్ వచ్చేసరికి ఎట్లాంటి బిజినెస్లు అనేవి కొంచెం ఇలాంటి ట్రెండ్స్ అనేది మన యూత్ కానివ్వచ్చు, మనం అందరం కూడా కొంచెం తక్కువగా ఫాలో అవుతుంటాం. అయితే మీరు నార్త్లో చూస్తే కనుక స్టూడెంట్ పొజిషన్లో ఉన్నవాళ్ళు +2 స్టూడెంట్స్ కానివ్వండి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ జాబ్స్తో పాటు ప్యారలల్గా ఒక పార్ట్ టైం జాబ్ లాగా ఇంకా ఇన్కమ్ సోర్స్ని ఇంకా పెంచుకోవడం కోసం కానివ్వండి, లేదంటే ఫర్దర్గా ఫ్యూచర్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కోసం కానివ్వండి, ఇట్లాంటి ఏదో ఒక క్రియేటివ్ మెథడ్ని, క్రియేటివ్ థాట్ని ఉపయోగించి ఇలాంటివి ఏదో ఒకటి అయితే కనుక చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో మనం కూడా ఏం తక్కువ కాదు, మన జాబ్స్ మనం చేసుకుంటూనే ఇది చేయొచ్చు, మన స్టడీస్ మనం చదువుకుంటూనే ఇవి కూడా చేయొచ్చు. సో దీనివల్ల మనకు పోయేదైతే ఏం లేదు. ఎక్స్ప్లోర్ చేయండి, ఎక్కడో ఒక్కడ మీకు కూడా దీనిలో ఉన్న పాజిటివిటీ అయితే అర్థమవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను ఇంకా చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. దానికంటే ముందు మీరు ఏం చేయాలని మీకు తెలుసు, ప్రతిసారి చెప్తున్నానని అనుకోవద్దు. క్రిందనే 3 బటన్స్ ఉన్నాయి చూసారా, లైక్ కొట్టండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అసలు ఈ డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి, జస్ట్ కాన్సెప్ట్ అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే లెంగ్తీ అయిందని చెప్పి చాలామంది అయితే ఫీల్ అవుతున్నారు. సో దాని గురించి నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్పడం లేదు. ఈ డ్రాప్ షిప్పింగ్ ఈ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ట్రస్టెడ్ సప్లయర్స్నే మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఆ ట్రస్టెడ్ సప్లయర్స్ ఎవరున్నారు, అసలు ఈ కామర్స్ బిజినెస్కి ఈ కామర్స్ వెబ్సైట్ అనేది ఎట్లా మనం డిజైన్ చేసుకోవాలి, ఆ డిజైన్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఫ్రీగా చేసుకోవడానికి ఏమైనా ఉన్నాయా, ఇలాంటి నెక్స్ట్ స్టెప్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఫర్దర్గా అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే కనుక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.